అంటే అమూల్యమైనటువంటి రక్తం. 2000 సంవత్సరాల క్రితమే ఆయన కల్వరి శిలువ మీద ఆయన వేలాడి తీయబడి, ఆయన గాయపరచబడి, ఆయన కొట్టబడి, మనందరి పాపముల నిమిత్తమై ఆయన యొక్క రక్తాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? చిందించాడు కదండి. ఆ రక్తం ఏం చేస్తుందట? నిర్జీవ క్రియలన్నింటినీ కూడా తీసివేస్తుందట. జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి లేక సేవించడానికి మన యొక్క మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది అన్నాడు. అంటే క్రీస్తు రక్తము మన యొక్క హృదయం ఏం చేస్తుందట? శుద్ధి చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది అని దేవుడు వాక్యం సెలవిస్తా ఉన్నాడు. ఆనాడు ఆయన చిందించినటువంటి ఆ యొక్క రక్తధారలు ఎండిపోలేదు ప్రియమైన వారులారా. ఆ రక్తధారలు ఆగిపోలేదు. ఆ రక్తధారలు ఏమైపోలేదు? తగ్గిపోలేదు. ఎలా తగ్గిపోలేదంటే ఆయన యొక్క రక్తములో ఇంకా శక్తి తగ్గిపోలేదు. ఈ రోజుకి ఎప్పటికీ కూడా ఆయన యొక్క రక్తం మనల్ని ఏం చేస్తున్నాయనంటే పరిశుద్ధ పరుస్తుంది. ఈ రోజు నువ్వు పరిశుద్ధంగా నువ్వు జీవించాలి అని అంటే, పరిశుద్ధత కలిగి ఆయనతో సహవాసము కలిగి ఉండాలి అంటే, ఆయన ఇచ్చిన మొట్టమొదటి సాధనం ఏమిటయ్యానంటే ఆయన అమూల్యమైన రక్తం. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. దాన్ని మనం వాడుకున్నప్పుడే మనము పరిశుద్ధముగా మనం జీవిస్తాం. ఇది ఒక సాధనము. రెండవ సాధనముల గురించి కూడా మనము ఆలోచన